హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 42% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ 4 డిఏలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై, వారి జీతభత్యాల సవరణ మరియు బదిలీలకు సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన డిమాండ్లతో కూడినటువంటి ఒక వినతి పత్రం మన చేతికి అందింది. ఇది కేవలం కాగితంపై రాసిన కొన్ని డిమాండ్ల జాబితా మాత్రమే కాదు. తెలంగాణ ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి ఒక లోతైన అసంతృప్తికి, నిరాశకు మరియు ఆవేదనకు ఇది ఒక నిలువెత్తు అద్దం పడుతుంది. ప్రభుత్వానికి మరియు ప్రభుత్వాన్ని క్షేత్రస్థాయిలో నడిపించే ఉద్యోగులకు మధ్య ఉండాల్సిన సామరస్యపూర్వకమైనటువంటి సంబంధం ఎక్కడో తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఈ పత్రంలోని ప్రతి అక్షరం సాక్ష్యం చెప్తోంది. ఈ వినతి పత్రాన్ని మనం లోతుగా పరిశీలిస్తే అందులో ప్రధానంగా 2 అంశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఒకటి ఉద్యోగుల ఆర్థిక లబ్ధికి సంబంధించినది. రెండోది వారి వృత్తిపరమైన మరియు కుటుంబ స్థిరత్వానికి సంబంధించిన బదిలీల అంశమైతే, ఈ 2 ప్రధాన డిమాండ్‌లు వెనుక ఒకే ఒక్క గంభీరమైన మరియు బాధాకరమైన పదం దాగింది. అదే జాప్యం. సో, జాప్యం అండి. ఒక విషయంలో 22 నెలల సుదీర్ఘ జాప్యం జరిగితే, మరొక విషయంలో ఏకంగా 6 ఏళ్ల నిరీక్షణ చోటు చేసుకుంది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం టీజీఓ సెంట్రల్ యూనియన్ ఈ విజ్ఞప్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వరకు ఉన్న అందరూ అత్యున్నత స్థాయి అధికారులకు అందజేసింది. వేలాది మంది ఉద్యోగుల జీవితాలను, వారి పిల్లల భవిష్యత్తును నేరుగా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ విపరీతమైన జాప్యాల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రతి ఉద్యోగిని ఆర్థికంగా కృంగదీస్తున్నటువంటి అంశం వేతన సవరణ. రెండో వేతన సవరణ సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఉద్యోగులు అత్యంత గట్టిగా కోరుతున్నారు. సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఓసారి జరిగే ఈ వేతన సవరణ ప్రక్రియలో ఇంతటి దారుణమైన జాప్యం ఎందుకు జరుగుతోంది? ఎవరికీ అర్థం కావటం లేదు. వేతన సవరణ నివేదిక రావాల్సిన గడువు ముగిసి ఇప్పటికే 22 నెలలు గడిచిపోయింది. ఈ 22 నెలలు అనేది కేవలం క్యాలెండర్‌లో మారిన తేదీలు మాత్రమే కాదు. ఈ కాలంలో దేశంలో ద్రవ్యోల్బణం ఎక్కడా ఆగలేదు. పిల్లల పాఠశాల ఫీజులు పెరుగుదల ఆగలేదు. చివరకు రోజువారీ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కూడా అస్సలు ఆగలేదు. కానీ ఉద్యోగుల జీతాల సవరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులైతే పడుతున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణకు పరిహారంగా మరియు ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా ఉద్యోగులు 42% ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 42% అనేది అంకె ఏదో యాదృచ్ఛికంగా గాల్లో వచ్చి ఊడిపడిందేం గాదు. గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిన ద్రవ్యోల్బణాన్ని శాస్త్రీయంగా అంచనా వేసిన జీవన వ్యయం గణాంకాలను బట్టి ఈ యొక్క సంఖ్యలను ప్రతిపాదించారు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ప్రభుత్వం కేవలం 5% మధ్యంతర భృతి ఇచ్చి తాత్కాలికంగా వెసులుబాటు చేసుకోమంటోంది. కానీ ఉద్యోగులు కోరుతున్న 42%కి ప్రభుత్వం ఇస్తున్న 5% మధ్య ఏకంగా 37% భారీ వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ఇస్తున్న 5% ఐఆర్ అనేది ఒక పెద్ద గాయానికి చిన్న బ్యాండేజ్ వేసినట్టుగా ఉంది తప్ప, పెరిగిన ధరల భారంతో కలుగుతున్నటువంటి అసలైన ఆర్థిక గాయాన్ని ఏమాత్రం మాన్పలేకపోతోంది. భవిష్యత్తులో వచ్చే జీతాల సవరణ ఒక ఎత్తైతే, గడిచిన కాలంలో తాము చట్టబద్ధంగా కోల్పోయినటువంటి ఆర్థిక లబ్ధి గురించి కూడా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2024 నుండి 25 వరకు బకాయిలు పడినటువంటి 4 కరువు భత్యాలను, డీఏలను తక్షణమే విడుదల చేయాలని వారు కోరుతున్నారు. డీఏ అనేది పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా ఉద్యోగి జీవితాన్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఈ కవచం అందించడంలో జాప్యం జరిగితే ద్రవ్యోల్బణం అనే భూతం ఉద్యోగుల జీతాల విలువను క్రమంగా మింగేస్తుంది. దీనివల్ల మధ్యతరగతి ఉద్యోగి తన ఇంటి లోన్, ఈఎంఐస్, ఊహించని వైద్య ఖర్చులు మరియు పిల్లల ఉన్నత చదువులకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఈ వినతి పత్రం అత్యంత హృదయ విదారకంగా వివరిస్తోంది. మరి తమ డిమాండ్‌లను కేవలం
విన్నపాలుగా మాత్రమే కాకుండా ఒక నిర్మాణాత్మకమైన అల్టిమేటంగా ప్రభుత్వం ముందు ఉంచారు. 2026, 27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు అవసరమైన నిధులను ప్రత్యేకంగా మరియు అధికారికంగా కేటాయించాలని వారు ఉప ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీని అర్థం ఏమిటంటే, మాకు ఇకపై ప్రభుత్వం ఇచ్చే శూన్య హామీలు లేదా కేవలం మాటల సాయం వద్దు. బడ్జెట్ పత్రాల్లో అంకెలు మరియు పక్కా నిధుల కేటాయింపులు మాత్రమే కావాలని వారు ఖరాఖండిగా చెప్తున్నారు. ఆర్థికంగా ప్రతి నెలా నష్టపోతున్నామనే ఆవేదన వారిలో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఇది వారి జీవన ప్రమాణాలను నేరుగా దెబ్బతీస్తోంది. ఇక ఉద్యోగుల వృత్తి జీవితానికి సంబంధించిన రెండో అతిపెద్ద సమస్య బదిలీలు. 6 ఏళ్లుగా ఒకే చోట పనిచేయడం వల్ల కలిగే స్తబ్దతను మనం ఊహించలేము. ఈ 6 ఏళ్ల కాలాన్ని ఒక సాధారణ వ్యక్తి జీవితంలో పెట్టి చూస్తే ఒక పిల్లాడు తన ప్రాథమిక విద్యను పూర్తి చేసేంత సమయం ఇది. కొంతమంది ఉద్యోగులు ఒకే ఒకే ఆఫీస్‌లో, ఒకే సీట్‌లో 6 నుండి ఏకంగా 13 సంవత్సరాల పాటు స్తంభించిపోయారని వినటం నిజంగా నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగ నిబంధనల ప్రకారంగా బదిలీలు అనేవి ఒక సాధారణ మరియు ఆరోగ్యకరమైన ప్రక్రియ. కానీ వాటిని 6 ఏళ్ల పాటు నిలిపివేయడం వల్ల ఉద్యోగుల్లో కొత్త సవాళ్లు స్వీకరించే ఉత్సాహం చచ్చిపోతుంది. వారి నైపుణ్యాలు ఒకే చోట పరిమితమైపోతాయి. అందుకే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి తక్షణమే బదిలీల ప్రక్రియను ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ ఎప్పుడు పూర్తి చేయాలో కూడా వారు ఒక హేతుబద్ధమైన మరియు ఆచరణాత్మకమైన గడువును సూచించారు. 2026, 27 విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే అంటే మే లేదా జూన్ 2026 నాటి బదిలీల ప్రక్రియను ముగించాలని కోరారు. దీని వెనుక ఒక బలమైన కుటుంబ బాధ్యత దాగి ఉంది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరిగితే పిల్లల చదువులు దెబ్బతింటాయి. కొత్త పాఠశాలల్లో అడ్మిషన్‌లు దొరకడం కష్టమవుతుంది. తమ వృత్తిపరమైన బాధ్యతలతో పాటుగా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని మే లేదా జూన్ గడువును వారు ప్రతిపాదించారు. ఇది ఉద్యోగుల బాధ్యతాయుతమైనటువంటి ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోంది. గతంలో బదిలీలు ఆగిపోవడానికి గల కారణాలను కూడా వారు విశ్లేషించారు. గతంలో విధించిన 40% బదిలీల పరిమితి మరియు స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావటం వల్ల ఈ ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు అలాంటి ఎటువంటి నిబంధనలు లేదా షరతులు, పరిమితులు లేకుండా అందరికీ సమాన అవకాశం కల్పించాలని అయితే వారు కోరుతున్నారు. మొత్తంగా చూస్తే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఈ వినతి పత్రం ఒకవైపు ఆర్థిక భద్రతను, మరోవైపు వృత్తిపరమైనటువంటి మరియు కుటుంబ స్థిరత్వాన్ని కోరుతోంది. మా సమస్యలను సానుభూతితో పరిశీలించండని వారు కోరటం వెనుక, మా స్థానంలో ఉండి మా ఇబ్బందులను చూడండి అనే ఒక ఆర్తనాదం వినిపిస్తోంది. 22 నెలల పీఆర్సీ జాప్యం వారి జేబుకు చిల్లు పెడితే, 6 ఏళ్ల బదిలీల నిషేధం వారి వ్యక్తిగత జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నివేదికను తెప్పించుకొని అమలు చేయటమే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం అని ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్‌ను చాటి చెబుతూ ఉన్నాయి. సో, ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క నిర్ణయమే ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని మరియు రాష్ట్ర పాలనా సామర్థ్యాన్ని నిర్ణయించబోతోంది.